అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 17వ తేదీ అనగా బుధవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారు ఎంతో మృదు స్వభావం అనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. వీరు యొక్క గుణగణాలు అందరికీ ఆకర్షితులుగా అయితే ఉంటారు. వీరు ప్రతికూల సమయాలను అనుకూల సమయాలుగా ఎలా మార్చుకోవాలి, వీరు జీవితంలో చేసుకోవాల్సినటువంటి మార్పులు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల అయితే వీరి జీవితంలో సంభవించబోయే మార్పులు అనుకూలంగా అయితే మారుతాయో అయితే ఇప్పుడు మనం పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే వీరు బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను అయితే ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలతో సమానంగా అయితే వారిని కూడా చూస్తూ ఉంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అలాగే వీరు ఎక్కువ కాలం క్రమశిక్షణ విలువను కూడా ఆ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యదక్షతను అయితే నిండుగా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక వీరు రేపటి రోజున వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఊహించని కొన్ని మార్పులు అయితే వీరి జీవితంలో అయితే జరగబోతున్నాయి. వీరి యొక్క జీవితంలో ఏ మార్పులు వస్తున్నాయి, అలాగే వృత్తిరీత్యా కానీ, ఆరోగ్యరీత్యంగా కానీ, ఆర్థికపరమైన అంశాల విషయంలో కానీ, వీరు కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో కానీ మిశ్రమ ఫలితాలను అయితే వీరు చవిచూడబోతున్నారు. అలాగే ముఖ్యంగా రేపు రాత్రి లోపు అయితే వీరికి ఒక స్త్రీ వల్ల అయితే మీ జీవితంలో ఊహించని పెను మార్పులు అయితే సంభవించబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, అలాగే ఆ స్త్రీ వల్ల అయితే మీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి అనే అంశాల గురించి అయితే మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనిని అయితే పూర్తి చేసే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాలను బట్టి అయితే వీరికి ఎక్కువగా కనపడుతుంది. అయితే వీరి పని పూర్తి చేయడానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుండి కానీ, లేదా మీ యొక్క స్నేహితుల నుండి కానీ ఖచ్చితంగా అయితే ఒక మంచి సపోర్ట్ అయితే మీకు లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే వరకు కూడా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అయితే వీరికి ఫలిస్తాయి. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం కూడా వారికి అయితే వారి ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. నూతన విషయాలన్నింటిలో కూడా వీరు 100% సాటిస్ఫాక్షన్గా పొందే అవకాశం ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో కూడా ఈ యొక్క వృత్తి ఉద్యోగ అవకాశాల వల్ల మేలు జరిగే అవకాశాలు అయితే మరిన్ని కనపడుతున్నాయి. వీరి యొక్క దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడబోతుంది. అలాగే వారితో కలిసి బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా అయినా కావచ్చు, వీరు ఇతర వ్యక్తుల ద్వారా కావచ్చు, ఒక నూతన వ్యక్తితో అయితే పరిచయం అయితే ఏర్పడుతుంది. ఆ పరిచయం అతి త్వరలోనే స్నేహంగా మారే అవకాశాలు కూడా చాలానే కనబడుతున్నాయి. వారితో స్నేహబంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా మరిన్ని మెండుగా కనబడుతున్నాయి. ఈరోజు యొక్క రాశి గల వారి యొక్క దినఫలాల ప్రకారం మనం తెలుసుకున్నట్టయితే గనక వీరికి భవిష్యత్తులో మంచి సంబంధించిన ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన విషయం అయితే ముఖ్యమైన విషయాలు వారి మాటల ద్వారా మీరైతే అర్థం చేసుకోగలరు. వారి మాటల ద్వారా మీకు చక్కని గైడెన్స్ అనేది కూడా లభించబోతుంది. ఈ విషయాలు మీరు భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడి తీరుతాయి. మీరు నమ్మిన వ్యక్తుల వల్ల అయితే మోసపోయే ప్రమాదం కూడా చాలానే ఉంది. ఈ యొక్క రాశి గల వ్యక్తుల దినఫలాల ప్రకారం అయితే మరి ముఖ్యంగా ఒకరి దగ్గర అయితే మీరు మీ పర్సనల్ విషయాలను అసలు ప్రస్తావించకండి. మీరు దానివల్ల కూడా కొంచెం చెడు ప్రభావాలు కలిగే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర అయితే తీసుకురాకండి. ఎందుకంటే ఇలా తీసుకురావడం వల్ల అనేక రకాలైన కష్టాలు, బాధలు భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ఈ యొక్క రాశివారు ఈ అంశంలో ఖచ్చితంగా ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకుని తీరాలి. అలాగే ఈ రాశివారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు అయితే పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అయితే మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు కూడా వెల్లివిరుస్తూ ఉంటాయి. గోమాతను ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశివారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎల్లప్పుడూ జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతక ప్రభావం మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా మరింత కనిపిస్తూ ఉంటుంది. ఎంతో అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. మీరు స్నేహితులు
స్నేహితులుగా భావించిన వ్యక్తులు మీకు శత్రువులుగా మారే అవకాశాలు లేకపోలేదు కనుక మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని స్నేహితులుగా మలుచుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తున్నట్లయితే కనుక ఎవరైనా వ్యాపారస్తులు ఉన్న వ్యాపార జీవితంలో వీరికి మెలకువలు అయితే చాలానే నేర్చుకోబోతున్నారు. అనుభవజ్ఞుల సలహాల ద్వారా అలాగే పెద్దల సలహాలు పాటించడం వల్ల వీరికి మంచి భవిష్యత్తు కూడా ఒక చక్కటి గైడెన్స్ అనేది కూడా రాబోతుంది. అంతేకాదు వీరు వ్యాపార అభివృద్ధిలో కూడా వినియోగదారులు కూడా చాలా మంచి పాత్రను అయితే పోషిస్తూ ఉన్నారు. అంటే వినియోగదారులు ఎవరైనా సరే ఒకరు మీ వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలు సలహాలు మీకు అందజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు భవిష్యత్తులో కూడా చాలా వ్యాపార అభివృద్ధికి అనేక రకాల మార్పులకైతే దారితీస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున అయితే రాత్రి సమయాల్లోపు మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదైనా ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒక మహిళ వల్ల అయితే మీకు ఒక లైఫ్లో అయితే ఊహించిన మార్పులు అయితే సంభవించబోతున్నాయి. దానివల్ల మీకు అనవసరమైన గొడవలు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది కనుక కొన్ని అంశాలు మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవల్లో తలదూచుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఎవరికైనా సరే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం అనేది మంచిదే, కానీ అయినప్పటికీ కూడా ఆ సహాయం మీకు మీ కుటుంబ సభ్యులకు హాని కలిగించే విధంగా అయితే ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించుకోవాల్సి ఉంటుంది. మీరు ఆవేశపూరితంగా తొందరపాటుతో ఇతర వ్యక్తులతో గొడవకు దిగారంటే మాత్రం అది చాలా దూరం అయితే దారితీస్తుంది, చాలా ప్రమాదానికైతే దారితీస్తుంది. ఖచ్చితంగా అయితే చాలా జాగ్రత్తగా ఉండడం అయితే ఎంతో ఉత్తమం. ఈ రాశి వారికి దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక రేపటి రోజున దినఫలాల ప్రకారం వీరికి చాలా కాలం నుండి అయితే వదిలేసినటువంటి ఒక సమస్యకు కూడా పరిష్కారం లభించబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొత్త వ్యక్తులతో కూడా కొత్త ఒప్పందాలు కూడా ఏర్పడబోతున్నాయి. మంచి సత్సంబంధాలు కూడా మీకు బలపడబోతున్నాయి. గొడవల కారణంగా దూరమైనటువంటి కొంత బంధాలు కూడా దగ్గర కాబోతున్నాయి. మళ్ళీ మీతో కలిసిపోయే అవకాశం ఉంది. చక్కటి అనుబంధం ఏర్పడబోతుంది. గొడవలు కూర్చొని పరిష్కరించుకునే మార్గం అయితే కనిపిస్తుంది. మనస్పర్ధలన్నీ తొలగిపోబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో గొడవలతో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ అంశంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఎందుకైనా ఉంటుంది. మీ బంధువులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కోపంని ఒత్తిడిని మీరు అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించి విఫలించిన మాత్రం తప్పకుండా వారికి మరొక అవకాశం అయితే లభించబోతుంది. అటువంటి అవకాశంలో చక్కని ఫలితం అయితే మీరు చవి చూడబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితం మాత్రమే కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోబోతున్నారు. పై అధికారుల ద్వారా మాటపడే పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే మీకు చాలా అవసరం. కాబట్టి కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు కూడా మీకు మిశ్రమంగా కూడా ఈరోజు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ఒక స్త్రీ వల్ల అనుకోని ప్రమాదాలు అయితే కొని తెచ్చుకునే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు నిత్యం శని భగవాన్ని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొంది తీరుతారు. మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు అయితే చేయండి. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం అయితే మీకు ఖచ్చితంగా లభించి తీరుతుంది. అలాగే మీరు విష్ణు సహస్రనామాలు అలాగే లలిత సహస్రనామాలు పఠించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా దినఫలాలు ఉండబోతున్నాయనేది. మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.